పెరుగు వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గర నుంచి ఒకటి పట్టుకెళ్ళినప్పుడు మన పెరుగు కూడా ఇంపోర్ట్ చేసుకుంది బ్రిటిషర్స్ టైంలోనే. వాళ్ళు అమెరికన్ నాటికిను మన నాటికి క్రాసులు చేస్తే వాళ్ళ దగ్గర ఒక వెరైటీ బ్రీడ్ వచ్చింది. ఓకే, అది వరల్డ్లో ఫేమస్ అయింది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్లో పెరుగు వాళ్ళు. అవి ఇప్పుడు మన వాళ్ళందరూ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎంత హైట్ ఉంటాయండి అవి? ఎంత హైట్ ఉంటాయి? సేమ్ మనలాగానే ఉంటాయండి. అంతేనా? మనలాగానే ఉంటాయి. ఏం తేడా మరి వాటికి? వాటిలో యాక్టివ్గా ఉంటాయండి, కొద్దిగా ఇంకా యాక్టివ్గా ఉంటాయి. క్రాసులు కదా, ఓకే, యాక్టివ్గా ఉంటాయి. అందువల్ల వాటికి కొద్దిగా పేరు వచ్చింది. అవి మనవి మిక్స్ చేశారు మళ్ళీ మన వాళ్ళు. ఓకే, రకరకాలు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ బ్రీడ్ అనేది నిక్కచ్చిగా ఉన్నది అనేది నాకు తెలిసి ఎవరి దగ్గర లేదు. అన్ని మిక్సింగే. అమెరికా నుంచి వరల్డ్లో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ అమెరికన్స్ అండి. అమెరికన్ కోడికి సంబంధించి అమెరికన్స్ లార్జ్ ఎక్స్పోర్టర్. అసలు ఎక్కువ ఉన్న ఫార్మ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వరల్డ్లో ఎక్కడా లేదు. మేము 500-600 అంటే ఎంత వాళ్ళతో చిన్నదే అంటే 1500 ఉంటాయి. అబ్బా, స్మాల్ ఇండస్ట్రీ అంటాడు 1500కి. వాడు మామూలు యావరేజ్గా 5,000 to 6,000 బర్డ్స్ ఉంటాయి ఒక్కొక్క దగ్గర. సరే, అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. కోడి శాస్త్రం ఏంటండి? ఏం చెప్తుంది అది? కుక్కుట శాస్త్రం అనేదండి, అది కోడిని ఎలా పెంచాలి దాని గురించి అప్పుడు రాశారు శాస్త్రవేత్తలు. మనుస్క్రిప్ట్లో ఉంటుందండి. అది కోడిని ఎలా పెంచాలనే దగ్గర నుంచి అది ఈ టైంలో మన జాతకాలు ఉంటారు సార్. దానికి కూడా జాతకాలు ఉన్నాయా? అసలు రాసింది దాని దగ్గర నుంచి నేను ఒప్పుకోనది. మీరు ఎట్లా అంటే జాతకం దాని నుంచి ఎట్లా రాస్తారండి? ఈ జాతకాలు కాదండి, పంచపక్షి శాస్త్రం నేను మాట్లాడేది. మీరు నెట్లో కొట్టండి, పంచపక్షి శాస్త్రం ఒక శాస్త్రం ఉంది. అది టోటల్ అసలు జాతకాలు దాని మీద ఆధారపడి చాలా. పంచపక్ష శాస్త్రం. నెట్లో పంచపక్షాలు అంటే ఏమంటారు? పంచపక్షి తేడా ఉంది. పంచపక్షి శాస్త్రం. పంచపక్షి అంటే 5 రకాల పక్షులు. వాటిని ఒక్కో టైంలో ఏ కలర్ బాగుంటుంది, ఏది బాగుంటుంది మీరు అన్నారు ఇందాక, విడమర్చి వెళ్తా ఉంటుంది. ఆ పక్షి అంటే ఇంక ఇదేనా? కోడేనా? కోడే. దాని ప్రకారం ఈ కూడా ఆ శాస్త్రం అంతా అదే చెప్తుంది. ఏ టైంలో ఏ కోడి ఎట్లా ఉండాలి, మనం ఎటు నడవాలి, మన పేరు బలాన్ని బట్టి ఎటు ఉండాలి, అదే అన్నీ ఉంటాయి దాంట్లో. కోళ్ళకి కాదు, మనిషి పేరు ఓనర్ పేరుని బట్టి అది ఎటు నడవాలి, ఏ రోజు వేయాలి, ఎట్లా ఉండాలి అనేది అన్ని విడమర్చి ఉంటుంది. ఓనర్కి తేడా ఏంటి మళ్ళీ అక్కడ? దాన్ని తీసుకెళ్లేవాడిగా వీడి ప్రభావం కూడా ఉంటుంది కదా. బాబు, ఇంత వెనకాల ఉంటుంది హిస్టరీ దానికి. అవునండి, అర్థం కావట్లేదు నాకేమి. ఏ కలర్ని అంటే ఇప్పుడు నేను కోడి కొనాలనుకోండి, కోడి కొనాలని అనుకుంటున్నా, మీ దగ్గరికి వచ్చా, మీరు నాకు ఏ కోడి ఇస్తారు? అంటే పోరాడే తత్వం, ఎక్కువ పోరాడే తత్వం దాన్ని ఇస్తాం. దానికి సంబంధించిన ఏ రంగులు వేయాలనేది మీరు ఈ పుస్తకాలు ఉంటాయి, ఆ బుక్లో చూసుకుని ఆ టైంకి ఈ కలర్ ఈ టైంకి ఆ టైంకి వేస్తారు అందరూ వెళ్ళి. ఓహో, బెటర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు గెలుస్తూ ఉంటాడు. ఇప్పుడు మరి బరిలోకి వెళ్ళినప్పుడు కూడా వాడు ఈ కోడిని పెట్టుకుంటే వాడు గెలుస్తాడు, ఈ కోడిని పెట్టుకుంటే ఓడిపోతాడు అని ఏమన్నా ఉంటుందా? అవునండి, అందరూ ఆలోచిస్తారు. అందరికీ తెలుసండి, ఇది తెలుసా? అందరూ దీని మీదే వస్తారు. ఒక్కో ఐడియాను బట్టి ఒకడు వెళ్తూ ఉంటాడు. గెలిచినాడు, ఆహా నాది నిజం అనుకుంటాడు. కాకపోతే జరుగుద్ది ఇది నిజం. ప్రాక్టికల్గా 100 మంది 100 మంది పందిగాళ్ళు చూస్తున్నాను, 100 మంది విశ్వసించేది ఇదే. ఏదో మేము మామూలు కోడి పందాలు చూసాం కానీ వెనకాల ఇంత శాస్త్రం ఉందని తెలియదు కదా. ఉంటుందండి. ఉంటుందా? ప్రతి వాటిని పెంచుతారు. అప్పుడు టైం లేదు కదండి, అప్పుడు టైం లేదు కదా. సూర్యుని బట్టి నీడను బట్టి అడుగులేసి ఆ అడుగులను బట్టి ఇన్ని 3 అడుగుల దూరంలో నీడలో ఈ కలర్ బాగుంది, 3 నుంచి 6 అడుగుల దూరంలో ఈ కలర్ బాగుంది. అట్లా అర్థం కాల. 3 అడుగుల దూరంలో ఈ కలర్ బాగుండండి. నేడండి, మన నేడండి. ఓకే, 12ంటికి ఎంత ఉంటుంది? ఉంటుంది. 3 feet వెళ్ళే వరకు ఒక కలర్ కొడద్దండి. 3 to 6 ఒక కలర్లోకి వస్తుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు తెలుసుకున్నారు సార్ ఇవన్నీ ప్రభాకర్? ఇవన్నీ పుస్తకాలు ఉంటాయండి. అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నారా? కొన్ని మనకు నచ్చినవి మనం అన్వయించుకుంటూ ఉంటుందండి ప్రతిదీ. అంటే 3 కలర్లు, 3 కోళ్ళు, 10 జాతులు, ఇవన్నీ ఈ రకంగా మాట్లాడేవారు కదా. అసలు ఇది అంత ఇంపార్టెంట్ విషయం కాదు నాకు తెలిసి. అయితే ఈ లేటెస్ట్ జనరేషన్ కుర్రాళ్ళకి ఇది పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంతమంది దీని మీద వెళ్ళిపోతున్నారు. అవునా? కోళ్ళు పెంచడం మీద టైం వేస్ట్ చేస్తున్నారు. ఓకే, అసలు అటు టైం వేస్ట్ పనులు ఎవరో చేయొద్దని చెప్పాలి. ఎందుకని అంటే దీనికి పొద్దున గంట సాయంత్రం గంట చూస్తే చాలు, రోజువారీ దాని మీద ఎంత బోల్డ్ టైం వేస్ట్ అయిపోతుంది కదండి. యంగ్ జనరేషన్ సంపాదించుకునే టైం ఉంది వీళ్ళకి. ఇంకో దాని మీద యావిగేషన్ పెట్టి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఒక గంట కేటాయించి పార్ట్ టైం లాగా చేయండి. కానీ దీన్నే ఒక వ్యాపకంగా, ఇదే ఒక లోకంగా వేల మంది మీ ద్వారా నేను చెప్పాలనుకుందే అది మెయిన్. ఓకే, మీరు తెలిసిన తర్వాత నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చూస్తూ ఉంటే నాకు జాలేస్తూ ఉంటుంది. అంటే మనం ఒక రేంజ్కి వచ్చేసాము, ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ కుర్రాళ్ళు
దీని మీదే ఉంటేట ఆడికి పోనంత వాల్యుబుల్ టైం. అదేదో వర్క్మెన్షిప్ అవును సార్, మీరు సంపాదించుకున్నారు, వాళ్ళు కూడా సంపాదించుకోనండి. దీంట్లో సంపాదించడం ఉంటుందండి. ఏం ఉండదా? టైము మీకు టైం వేస్ట్ అవ్వట్లేదు. జీవితంలో పైకి వస్తే కదండి. మేము డబ్బులు సంపాదించిన తర్వాత దీంట్లోకి వచ్చాం. మీరు డబ్బు సంపాదించి ఒక హాబీ కింద, ఒక ప్యాషన్గా దీన్ని వాడుకున్నారు. దీన్ని వాడాం కానీ ఇదే జీవితం కాదు కదండి. ఇది జీవితంగా వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు. అది చూడొద్దని చెప్తున్నా. ఓకే, ఎందుకు? ఏం ఇప్పుడు ఒక్కొక్క ప్యాషన్ వేరు, ఒక్కొక్క కోడి ప్యాషన్ మన సంస్కృతి వేరు. వస్తుంది కానీ దాని మీద టైం ఎంత ఖర్చు పెడతారండి ఒక కోడికి? టైం స్పెండ్ చేయక్కర్లేదు. పోనీ టైం స్పెండ్ చేయొద్దు అంటున్నారు. ఒక కోడికి ఎంత ఖర్చు పెట్టాలి నెలకి? 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు అవుతుంది. వాడు ఎక్కడో సంపాదించుకుంటున్నాడేమో, 1000 రూపాయలు దానికి పెడతాడేమో. కాదని అంటారు, అది కూడా వద్దంటారా? వద్దంటాం కాదు, అదే లోకంగా ఉంటుందండి మీకు. ఇది దాని మీదే వెళ్ళిపోతున్నారు అనవసరంగా. దాని మీద వెళ్ళొద్దండి, అంత అవసరం లేదు. అంత అవసరం లేదండి. ఆ టైం వేస్ట్ చేయొద్దంట. ఇంకేం చెప్దాం అనుకున్నారు నా దగ్గరికి వచ్చి? ఇంకా అదే ఏం లేదు. ఇది అందరూ కోడి పందాలు 3 రోజులు జూదంగాను లేకపోతే పందాలు కానీ చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది దీని మీద ఆధారపడి ఉంది బోడంత కుటీర పరిశ్రమ. కొన్ని వేల మంది బతుకుతున్నారు దీని మీద. అవును. దీన్ని ప్రమోట్ చేయటం వల్ల అంటే ఈ సంస్కృతిని నిలబెడితేనే కదా వెనకాల జనరేషన్స్ పెంచాలి, కోడి పెంచాలి ఇవన్నీ వచ్చేది. ఆర్గానిక్ ఎగ్స్ తినాలి, ఆర్గానిక్ చికెన్ తినాలి. దీనివల్ల మనకు జబ్బులన్నీ ఈ స్టార్టింగ్ కానించే కదండి. ఈ ఫరం కోళ్ళు బాయిలర్ స్టార్టింగ్ కానించే కదా జనానికి ఎక్కువ. విదేశాల్లో వచ్చి ఆ తర్వాత ఇక్కడికి కూడా వచ్చిందని అన్నారు. అదేంటో ఒక వ్యాధి, కోళ్ళకి మాత్రమే. బర్డ్ ఫ్లూనా? బర్డ్ ఫ్లూ అని ఆడిని తెప్పించేది. ఏం చేయలేండి, మనాటి నేను చేయవయి. అట్టయితే ఈ పాటికి మొత్తం వాషౌట్ అయిపోవాలి. అవునా? అవి వస్తానుంటాయి, పోతానుంటాయండి. ఉన్న జాతి అలాగే ఉంటుంది. ఏమవుతుంది అంటే అన్నిట్లోకి మేలు జాతి కోళ్ళలో మేలు జాతి అండి అసీల్స్ అండి. అసీల్స్ వరల్డ్లో ఫేమస్. మన ఇండియాలో ఉండే ఇండియాయే జాతి అది. అసీల్ అంటే మీరు అన్నారు 6 జాతులు అన్నారు కదా. అసీళ్ళు, టేగరాలు, ఖగర్లు, ఇట్లా ఉంటాయండి. కాకపోతే అసీల్ ఇవన్నీ అసీల్లే. అసీల్ అంటే అదొక మామూలుగా విడికాళ్ళ పందెం వేసే కోళ్ళు అండి. అవి